అనే కనీస అవగాహన అధికారులకు లేకపోతే, మీకన్నా లేకపోతే ఏంటన్నట్టుగా అంటుంది. ఇప్పుడు ఇది దీన్నే అంటారు కదా అనుభవం లోపం అంటారు దీన్ని. అదే నేను చాలా జయరామ్ గారు చెప్పండి. ఈ ప్రభుత్వం లోపల దిలీప్ అన్న చెప్పిందని నేను ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వం లోపల లోపాలు ఉంటాయి, కానీ పాపాలు మాత్రమే చేయకూడదు. ఇక్కడ జరుగుతున్న ఈ లోపాలను ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ పాపాలు కళ్ళ ముందు జరుగుతూ ఉంటే దాన్ని ఏ విధంగా సరిదిద్దుతారు? నేను పాపం అని ఎందుకంటున్నంటే, చర్చి అది చాలా 100 కోట్ల ప్రాపర్టీ, ఆర్టీసీ క్రాస్ చూసిన హెబ్రోన్ చర్చి నిందితుల పక్షాన పోలీసులను పెట్టేసి చర్చి దగ్గర పోలీసులు కాపలా ఉంచేసి మీరు ఎట్లా రిసిస్ట్ చేస్తున్నారు? దాని వెనకాల మీ పార్టీ పెద్దలు, మీ సలహాదారులు, మీ ప్రభుత్వాలు, మీ ఆఫీసర్లు ఎందుకు అక్కడ కూర్చుంటున్నారు? ఇది పాపం. లోపం అనేది యాక్సిడెంట్ గా జరిగేదాన్ని లోపం అంటుంటారు, అనుకోకుండా జరిగేదాన్ని లోపం అంటారు. కానీ కావాలని చేసి దాన్ని ఇది పాపం కదా. నెక్స్ట్ వచ్చేసి మరొకటి వచ్చేసి వైద్య వ్యవస్థ మీద. వైద్య వ్యవస్థ లోపల ఈరోజు మందులు లేవు. తాగుబోతులను తయారు చేసి హాస్పిటల్ పోయిన తర్వాత వాడు బ్రతకాలి అంటే వాడికి చావు మాత్రమే. బ్రతికినంత సేపు వాడు కూలి చేయాలి, ఆ కూలి చేసిన డబ్బులు తీసుకొచ్చి మీకు దారాదత్తం చేయాలి. ఆ తర్వాత హాస్పిటల్ పోతే ఈరోజు మందులు లేవు. మరి రాజనరసింహ నిద్రపోతున్నాడా, నిద్ర సోకుతున్నాడా, లేకపోతే మందులు కొనకుండా ఏ గాడిదలు కాస్తున్నాడు అన్న విషయాన్ని ముఖ్యమంత్రిగా నీకు తెలియదు, మంత్రిగా ఆయనకు తెలియదు. డాక్టర్లు ఈ రోజు వచ్చిపోతూ ఉన్నారు, పనిచేస్తున్నారు. డాక్టర్లు ఏం పని చేస్తారు? మందులు ఉంటే పనిచేస్తారు, లేకపోతే ప్రాణాలను తీసుకొచ్చి సంజీవని లాగా పోయడానికి వాళ్ళు ఏమన్నా దైవదూతలు కాదు కదా, డాక్టర్లే కదా. మరి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కండిషన్స్ లోపల మీరు తీసుకున్న ఆ వెసులుబాటు ఏంది? ఈ రోజు తీసుకున్న మందుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉన్నాయా హాస్పిటల్? అంటే జీరో. దీనికి సిగ్గుపడదాం, మనం బాధపడదాం. ఇది పాపం అంటే. డైరెక్ట్ గా ఒక మనిషికి నిరుపేదకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఈరోజు గర్భిణీ స్త్రీలకు అన్యాయం జరుగుతుంటే, చిన్న బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే, చనిపోతూ ఉంటే, పిట్టల్లాగా ఎగిరిపోతూ ఉంటే, ఈరోజు అసలు నేను ఒక 2-3 టాబ్లెట్ చెప్తాను. ఐరన్ టాబ్లెట్లు లేవు, కాల్షియం లేదు. డాఫాగ్లిఫిజోన్ ఈరోజు హైదరాబాద్ అనేది అడ్డాగా మారిపోయింది డయాబెటీస్ కి. డాఫాగ్లిఫిజిన్ అనే టాబ్లెట్ ఈ రోజు డయాబెటీస్ కు వాడతారు. దాన్ని మనము మెట్ఫార్మిన్ డాఫాగ్లిఫిజన్ మనము చెయ్యాలి. ఈరోజు కామన్ టాబ్లెట్ లేదు, మినిమం టాబ్లెట్ లేదు. అంటే ఏంది అసలు? ఈరోజు ఏం చెప్తున్నాం మనం ఇంకా గొప్పగా మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాం. మెడికల్ కాలేజీలు అంటే బిజినెస్, హాస్పిటల్స్ అంటే సర్వీస్. నువ్వు సర్వీస్ సెక్టార్ని బంద్ చేసి మెడికల్ కాలేజ్ బిజినెస్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? అంటే సర్టిఫికెట్లు పంచిపెట్టేసి అమ్ముకోవడమేనా? ఈరోజు కార్పొరేటివ్ కాలేజీలు వచ్చేసి సర్టిఫికెట్లు పంచిపెట్టేసి అమ్ముకోవడం. అంటే ఈరోజు మెడికల్ యూనివర్సిటీస్ డిగ్రీస్ ను కొనుక్కుంటున్నారా, చదువుకుంటున్నారా? అంటే అక్షరాల ఈరోజు కొనుక్కుంటున్నారే అని చెప్పి మాలాంటి వాళ్ళకు అర్థమవుతుంది. ఈరోజు చదువుకోవడం లేదనే విషయాన్ని ఈరోజు ఏమన్నట్టుగా చెప్తారు. ఆ రోజు ఆ కామన్ మ్యాన్ బతికించలేకపోతే ఈరోజు హాస్పిటల్ వ్యవస్థ ఎవరి కోసం? ఇక విద్యా వ్యవస్థ విషయానికి వస్తే అది పాపం కాదా? విద్యా వ్యవస్థ లోపల అన్ని లోపాలున్నా ఆ వ్యవస్థ ఆ శాఖ నీ దగ్గర పెట్టుకొని నువ్వు దాన్ని పరిశీలించకుండా, పర్యవేక్షించకుండా ఈరోజు ఆ అగమ్య గోచరంగా పెట్టేసి నీ చైర్మన్ ఆకునూరు మురళి ఈరోజు ఫండ్స్ లేవని బహిరంగానే చెప్తున్నాడు. నువ్వు హగ్గులు ఇచ్చి ముగ్గులు తెచ్చి పెట్టుకున్న నీ చైర్మన్ బహిరంగానే చెప్తున్నాడు అక్కడ ఏమీ లేదని చెప్పేసి, ఒట్టి డొల్లతనం ఉందని చెప్పేసి. మరి దాని పరిస్థితి ఏంది? ఈరోజు మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే ప్రజలకు సంబంధించింది ఏ దేన్నైనా మీరు దాన్ని బాగు చేయరు. అంటే ఇదంతా గత ప్రభుత్వాల ఫలితమే అని అంటున్నారు. గత ప్రభుత్వం ఫలితమే. రామ్మూర్తి గారు మీరు చెప్పండి. 1 మినిట్, ఒక్క నిమిషం రామ్మూర్తి, 1 మినిట్. గత ప్రభుత్వం ఫలితమే నీకు అధికారం వచ్చింది. ఆ గత ప్రభుత్వం తప్పులే నీకు అధికారాన్ని కూర్చోబెట్టేసింది. గత ప్రభుత్వం ఫలితమే ఈ రోజు నువ్వు దోపిడీ చేస్తున్నది. గత ప్రభుత్వం ఫలితమే ఈ రోజు నీ అన్నదమ్ములు ప్రోటోకాల్ ను ఎంజాయ్ చేస్తున్నది. లాస్ట్ కు కనీసము కార్పొరేటర్ కనుక వార్డు మెంబర్ కూడా ఈ రోజు లేని నీ అన్నదమ్ములు ఈ రోజు నీ కుటుంబ సభ్యులలో చాలా మంది ఈరోజు ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం పాపమే ఈ రోజు మరి నువ్వు చేస్తున్న పాపాల సంగతి ఏంటి అడుగుతున్నా నేను. నువ్వు చేస్తున్నది ఏంది? ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంది? నువ్వు చేస్తున్నది మంచి అంతక 10 సంవత్సరాలు చేసిన పాపాల కంటే సంవత్సరం లోపల నువ్వు 20 సంవత్సరాలకు కావాల్సిన పాపాలు చేస్తున్నావు కదా. మరి దీని సంగతి ఏం చెప్పాలి? రైట్ రామ్మూర్తి గారు, ఇప్పుడు
పెద్దలు అనే మాటలలో సరే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా ప్రభుత్వాలు మారిపోతుంటాయి. వాళ్ళు ఎంత బ్రహ్మాండ ప్రతి ప్రజలకు బంగారపు తునకలు ఇచ్చినా వాళ్ళు ఎందుకో కొత్త ప్రభుత్వాలు కావాలని కోరుకుంటాయి. అందులో భాగమే సరే మేము ఎంత మంచి చేసినాం, ఎంత చెడు చేసినాం, మేము చేసిన వాటిని కూడా ఎందుకు చెప్పుకోలేకపోయినాం, లేదా కొన్ని లోపాలు ఉన్నాయని మా పార్టీ వాళ్ళు కూడా అనుకున్నాం కాబట్టి కొంత నష్టం జరిగింది. కానీ అదే నష్టం మీరు చేయాలి